మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ దాడి చేస్తుంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్ కోలుకోలేని దెబ్బతీస్తుంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కోళ్లపై ఆర్డి వైరస్ దాడి చేయగా అప్పట్లో పౌల్ట్రీ యజమానులు అప్రమత్తమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కోళ్లకు మరో వైరస్ సోకడంతో సూచిస్తున్న మందులన్నీ వాడుతున్నా వ్యాధి అదుపులోకి రావడం లేదు. పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ పంజా విసురుతుండటంతో పౌల్ట్రీ ఫారాల వద్ద లాక్డౌన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బయట వ్యక్తులు, వస్తువులు పౌల్ట్రీ కాంపౌండ్ లోకి వెళ్లనివ్వడం లేదు. పక్కల 100 మీటర్ల వరకు ఫార్మలీ మందులు పిచికారీ చేస్తున్నారు. ఫారం లోపల క్యూపర్ ఆల్ మందు చల్లుతూ వైరస్ ను అదుపు చేసే చర్యలు చేపడుతున్నారు. అత్యవసరంగా ఫారంలోకి వెళ్లవలసిన వారిని ప్రత్యేక కెమికల్ తో చేతులు శుభ్రం చేసుకుంటే గాని రానియటం లేదు. పెరటి కోళ్లలో కంటే పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మరణాలే ఎక్కువగా ఉన్నాయని పశు సంవర్ధ శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. ఏటా డిసెంబర్, ఫిబ్రవరి మధ్య కోళ్ల మరణాలు ఉండేవని, ఈ ఏడాది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఏడాది కోలేరు ప్రాంతానికి వలస పక్షులు ఎక్కువగా రావడం, పౌల్ట్రీ రైతులు జీవన భద్రతతో చర్యలు పాటించకపోవడం, వాటిని శాస్త్రీయంగా పూడ్చిపెట్టకపోవడం వల్ల అంటువ్యాధులు వ్యాప్తితో కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అయితే కోడిగుడ్లు మాంసం వల్ల ప్రాణహాని, ఆరోగ్యం సమస్యలు వచ్చిన సమాచారం లేదని చెప్పారు. ఎలాంటి అపోహలు లేకుండా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం వినియోగించవచ్చని సూచించారు. పౌల్ట్రీ నిర్వహణపై యజమానులకు అవగాహన కల్పిస్తున్నామని, చనిపోయిన కోళ్ల నుండి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ భోపాల్లోని సెక్యూరిటీ ల్యాబ్ కు పంపుతున్నామని తెలిపారు. జానీతో నక్షత్ర, సుమన్ టీవీ, దర్శి.